హాయ్ అండి, మీకోసం మరో షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ. ప్రేమ బాధని మాత్రమే మిగులుస్తుంది. ఇదే అండి ఈ కథ టైటిల్. ప్రేమ ఎన్నిసార్ల బాధని మిగిల్చినన్నిసార్లు. మాట్లాడుతూ ఉంటే సమయం తెలియని అనుభూతి నుండి ఒక్క మాట మాట్లాడేకి కూడా సమయం లేకుండా బాధని మిగిల్చటం. ఎంతో బాగున్నావు అని ముద్దాడే అనుభూతి నుండి ఆ పెదవులు తడి గుర్తులేని అనుభూతి లేకుండా బాధని మిగిల్చటం. ఆత్మాభిమానం, అహం వదిలి క్షమాపణ కోరి బంధం కోసం పోరాడుతుంటే చులకనగా చూసి బాధని మిగల్చటం. ప్రతి విషయంలో తప్పులు వెతుకుతూ అగౌరవపరుస్తున్నాను అంటూ ట్యాగ్ అంటిస్తూ బాధని మిగల్చటం. ఎన్నో విషయాల్లో సర్దుకుపోతున్నా నువ్వెప్పుడూ ఇంతే అని పదే పదే అంటూ బాధను రెట్టింపు చేయటం. తన భార్య మరియు కుటుంబం యొక్క మానసిక శ్రేయస్సుకు భర్త బాధ్యత వహిస్తాడు. ఇంటి లోపలికి రాగానే వెళ్ళకిలా పడిపోయి నేను ఇంటి సామాన్లకి డబ్బులు ఇచ్చేశాను, కార్ పేమెంట్ చేసేసాను, చాలా వర్క్ చేసి వచ్చేసాను అని అంటే సరిపోతుందా? భర్త యొక్క బాధ్యత ఇంటి గడపలోనికి వచ్చాకే మొదలవుతుంది, కానీ గడప దాటికి బయటికి వెళ్ళే అప్పుడు కాదు. తన బాధ్యత సదుపాయాలు మరియు భద్రత మాత్రమే కాదు, తన కుటుంబం యొక్క మానసిక శ్రేయస్సు కూడా. ఏ విషయమైనా పంచుకుంటామంటే వారు మనతో కలిసి వింటారని, అంతేకాని దానికి ఒక లాజికల్ ఆన్సర్ ఇచ్చి ఎందుకు చెప్పావురా అని తల బాదుకునేలా చేస్తారని కాదు. మనం జోక్ చెప్పి నవ్వుతుంటే మనతో కలిసి నవ్వుతారని, మనం బాధపడుతూ చెబుతుంటే మనతో కలిసి బాధపడతారని, మనం ఒకరి గురించి తిట్టుకుంటూ చెప్తుంటే మనతో కలిసి 4 మాటలు తిడతారని, కానీ దానికి లాజిక్లు ఎత్తుకొని వచ్చి మనపై రుద్దుతారని కాదు. ప్రతి మగవాడు బుర్ర ఉపయోగించి మాత్రమే ఆలోచిస్తాడు, కానీ ఆడది అలా కాదు. ప్రతి విషయాన్ని మనసుతో ఆలోచిస్తుంది, అందుకే అన్నిటికీ బాధపడుతుంది. ఎవరినీ ఎక్కువ ప్రేమించకూడదు. అలా చేస్తే చివరికి మిగిలేది బాధ మాత్రమే. ఎందుకో తెలుసా? మనం ప్రాణంగా ప్రేమించిన ఆ వ్యక్తే మనల్ని ఎంతో ఎంతో బాధపెడతారు. మనం చెప్పుకున్న విషయాలు మన స్నేహితుల గొడవల మధ్యలోకి తీసుకొచ్చి చులకన చేస్తారు. మనం చేసినవి ఏమీ లేవని తీర్పునిస్తారు. వారికి మన ప్రేమ అర్థం కాదు సరికదా, మన బాధ కూడా అర్థం కాదు. మనం తినకపోయినా మనం ఎంతో హర్ట్ అయ్యాము, మనం ఏడుస్తున్నామని తెలిసినా సరే వారికి చాలా ప్రశాంతంగా నిద్రపడుతుంది. మన ఏడుపుకు వారు పెట్టే పేరేంటో తెలుసా? నంగి చేష్టలు. చిన్న విషయాన్ని పెద్దది చేస్తుంది అని. ఒకటి అడుగుతా చెప్పండి అమ్మాయిలు, అమ్మలు ఆర్ ఆడవాళ్ళు, ఏ సమస్య అయినా మన దగ్గర వారితో కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుందా, లేకుంటే మౌనంగా దూరంగా ఉంటే పరిష్కారం అవుతుందా? నేను చెప్పనా? ఆ దూరం మనిషి మనసును విరిచేస్తుంది, చాలా భావాలను అణిచివేస్తుంది, తిరిగి చేరువవ్వాలన్న ఆశను చంపేస్తుంది, పూర్తిగా ఆ మనిషి మానసికంగా దూరం చేస్తుంది. నాకు తెలిసి కాదు అసలు ఏ ఆడది కూడా తన బంధాన్ని వదులుకోవాలి అనుకోదు. ఎంతో ప్రయత్నిస్తుంది, ఎన్నో వేల లక్షల కోట్ల అవకాశాలు ఇస్తుంది, ఎన్నో లక్షల సార్లు క్షమాపణ అడుగుతుంది. ఒక్కసారి వారి ప్రేమ గుర్తుకొచ్చిన కరిగిపోతుంది, వారి ప్రేమ తాలూకు జ్ఞాపకాలు వచ్చినా చలించిపోతుంది. కానీ ఇన్ని చేసే ఆడది ఒక్కసారి మానసికంగా దృఢంగా తయారైతే ఎప్పటికీ తిరిగి మునుపట్లా తనని చూడలేరు. ఏదైనా జరిగినా, ఏ విషయమైనా కానీ తన దృష్టిలో, తను చూసుకునే పద్ధతిలో అన్నిట్లో మార్పు తప్పక వస్తుంది. అక్కడి వరకు ఏ బంధాన్ని లాగకండి. బ్రతికి ఉన్నప్పుడే వారిని పొదవ పట్టుకోండి. మిమ్మల్ని చిన్నపిల్లాడిలా చూసి ప్రతి క్షణాన్ని మీతో పాటే చవిచూచి, మీ ప్రతి సుఖాన్ని మీతో పాటే అనుభవించి, మీ 4 గోడల నిర్మాణాన్ని ఎంతో అద్భుతంగా మార్చి మీకు అన్నీ ఇచ్చేవారిని కోల్పోవద్దు. పోయాక మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే. అహంతో ఈరోజు మగాడిలా తిరగచ్చు, కానీ ఏ బంధమైనా అహం విడిచి ముందుకు అడుగు వేస్తేనే మొదలవుతుంది. అడుగు ముందుకేసి మీ బాహువుల్లో బంధించేందుకు అహం అడ్డొస్తే ఆ బంధం మిగిల్చేది బాధే కదా. అడుగు ముందుకు వేసి ఒక క్షమాపణ కోరేందుకు అహం అడ్డొస్తే ఆ బంధం మిగిల్చేది బాధే కదా మరి. అడుగు ముందుకు వేసి ఇంకొంచెం ప్రేమించుకుందామా అనేందుకు అహం అడ్డొస్తే ఆ బంధం మిగిల్చేది బాధే కదా. అడుగు ముందుకు వేసి నుదురున ముద్దాడేందుకు అహం అడ్డొస్తే ఆ బంధం మిగిల్చేది బాధే కదా. అడుగు ముందుకు వేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేందుకు అహం అడ్డొస్తే ఆ బంధం మిగిల్చేది బాధే కదా. అడుగు ముందుకు వేసి కబుర్లు చెప్పుకుందామా అనేందుకు అహం అడ్డొస్తే ఆ బంధం మిగిల్చేది బాధే కదా మరి. మీరు చెప్పండి, ప్రేమ బాధను మిగులుస్తుందా లేదా? తప్పకుండా మీ కమెంట్ ఏంటో రాయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.